రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అంటూ ఒకనాడు సినీ కవుల కళల నుంచి జాలువారిన గేయాల్లో వెలుగు వెలిగిన రిక్షావాలాలు నేడు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఒకనాడు ప్రయాణికులకు గమ్యస్థానం చేర్చే రిక్షాలు నేడు వస్తువులను చేరవేయడానికే పరిమితమయ్యాయి. క్షణాల్లో గమ్యం చేర్చే వాహనాలు రంగప్రవేశాలు చేయడంతో ఆదరణతో పాటు ఉపాధి కరువై కుటుంబాలను భారం మోస్తున్నారు రిక్షా కార్మికులు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రిక్షావాలాల బతుకు చిత్రంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ముప్పొద్దులు కష్టించిన పూట గడవని పరిస్థితి వారిది. ఉపాధి కరువై బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఒకప్పుడు మహానగరాలే కాదు, మామూలు పట్టణాల్లోనూ బస్సు గాని రైలు గాని దిగ్గానే నేరుగా రిక్షా ఎక్కి దిగేవారు. కానీ నేడా పరిస్థితి లేదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రకరకాల ట్యాక్సీలు, క్యాబులు, ఇతర ప్రైవేటు రవాణా వ్యవస్థలు రోడ్లపైకి వచ్చాయి. కాలంతో పాటు పరిగెత్తే జనం వేగం కోసం వాహనాలను ఆశ్రయిస్తుండటంతో రిక్షావాలాలకు గిరాకీ లేకుండా పోయింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర పొద్దునుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న సవారీ దొరకక నిరాశతో ఇంటిదారి పడుతున్నారు రిక్షావాలాలు. ప్రయాణికులు గమ్యం చేరేందుకు రిక్షాలను ఆశ్రయించుకున్న వస్తు సామాగ్రి, ఇతరత్ర వాటిని తీసుకువెళ్లేందుకు రిక్షాలు పరిమితమయ్యాయి. అందులోనూ పోటీ పెరిగిపోయింది. క్షణాల్లో గమ్యాన్ని చేర్చే ట్రాలీలు, ఇతర వాహనాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో ప్రజలంతా వాటి వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో కొద్దిపాటి ఉపాధి కూడా కరవైందని రిక్షావాలాలు వాపోతున్నారు. పని చేస్తే బతకది, లేకుంటే ఏం లేదన్న. ఆటోలు అచ్చున్నలు కూడా పోతున్నారు. మాకు ఏం బతుకున్నది? అది చేయాలి, అది తినాలి, అది ఉండదు, ఏం లేదు. ఇల్లు ఏం కిరాయిని ఉంటాం, ఇల్లు బతుకుతాం. 200-300 అవుతున్నాయి సార్ పని, అది కూడా ఎండాలా ఏం చేయాలి? అట్లానే బతుకున్నాయి సార్. గవర్నమెంట్ లో ఏదైనా చేస్తే ఏమైతే సార్, చేస్తే అయితే, లేకుంటే ఏం కాదు సార్. పూర్వం ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 300 వరకు రిక్షాలు ఉండేవి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద రిక్షా పార్కింగ్ స్థలాలు ఉండేవి. ప్రయాణికులు తమ గమ్యం చేరేందుకు రిక్షాలనే ఆశ్రయించేవారు. కాలం మారింది. మొదట్లో ఆటోల రంగ ప్రవేశంతో రిక్షాలకు ఆదరణ తగ్గుతూ వస్తూ నేడు రిక్షాలో ఎక్కే సవారీ లేక గూడ్స్ తరలించే సాధనంగా మారింది. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో అక్కడక్కడ ప్యాసింజర్ రిక్షాలు నడుస్తున్నా ఇక్కడ మాత్రం రిక్షా వాడకం పూర్తిగా తగ్గిపోయింది. మాకు ఏమీ లేదు. ఇప్పుడు మరి దొరికితే చేసుడు, లేకుంటే వెళ్ళిపోకండి, ఏమీ లేదు. ఇప్పుడు మంది ఎక్కుతుండే మనకు ఏమీ లేదు. ఇప్పుడు పని దొరికితే చేసుడు, లేకుంటే ఇంటికి పోకండి, అంతే. ఇక మాకేం మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకు లోన్ ఇస్తే మేమేమైనా పని చేసుకుని బతకచ్చు. ఇక దానికి ఇబ్బంది ఏమున్నది, మనకు ఓనా సపోర్ట్ లేదు. ఓళ్ళు ఉన్న అమలు చేస్తే పని, లేకుంటే ఏమీ లేదు. అది ఓలు ఇయ్యాలా మనకు, ఓళ్ళు ఎవరుగా ఇయ్యరు. పని చేస్తే మన ఏ రోజు మనకు పని చేత కాదు, ఆ రోజు ఓళ్ళు నడపాలా. గవర్నమెంట్ ఏమైనా ఇస్తే మనం ఎట్లైనా బతుకుతామా, లేకుంటే ఏడుకెళ్ళి బతుకుతామా. లోన్ ఇస్తే మేము ఏదైనా పని చేసి బతకచ్చు మనం. ఎన్నో ఏళ్ల నాటి నుంచి రిక్షాలే నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికుల బతుకులు రోజురోజుకు దుర్భరమవుతున్నాయి. పూట గడవడమే కష్టంగా మారి నానావస్థలు పడుతున్నారు. పాలకులు మారుతున్నా, సరికొత్త పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నా ఏ ఒక్కటి తమ దరి చేరడం లేదని రిక్షా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తప్ప మిగిలిన రోజుల్లో ఏనాడు తమను పలకరించిన పాపాన పోవడం లేదని వాపోతున్నారు. వయసు మీద పడి 3 చక్రాల బండిని లాగలేక ఉపాధి పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేక పస్తులుండే పరిస్థితి నెలకొందంటున్నారు. ఇండ్లు, పెన్షన్ వంటి సౌకర్యాలను కల్పించాలని వేడుకుంటున్నారు. उसके बाद हमारे को ये तकलीफ बोले थे, रिक्शे से पेंशन नहीं है, कुछ भी नहीं है, घर किराया बनना, खाना कैसे, रहना कैसे, उसके वास्ते हमें ये तकलीफ भोग रहे. पैसेंजर था पहले, पर पैसेंजर के पूरे टूट गए. पैसेंजर के अभी ये रिक्शा चला रहे, ऑटो वाले पूरे लेके जा रहे. उसके वास्ते हम परेशान में हो जा रहे. तो हम किराया कैसा, खाने को मुहताज हो जा रहे. किराया कम आने के बाद क्या घर का क्या कैसा बंधेगे, हम रहेंगे कैसे. कुछ तो हमारे पेंशन है, वो तो दिए तो हमारे को ये रहता. इसके वास्ते तो हम ये तकलीफ में, अब तुम क्या है गवर्नमेंट से कुछ रिक्वेस्ट करो, उसके वास्ते हम ये करेंगे. వివిధ వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం రిక్షావాలాలపై దృష్టి సారించి తగిన చేయూతను అందిస్తే తమ జీవితాల్లోనూ వెలుగులను నింపిన వారవుతారని రిక్షావాలాలు అంటున్నారు.